ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలి టౌన్ 16వ వార్డ్ బాలకృష్ణ నగర్ వద్ద ఘన స్వాగతం పలికిన ప్రజలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 202వ రోజు ఈ 4 సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించిన కావలి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ధర్మవరం పట్టణంలోని రామ్నగర్లో ఇటీవల చింతా రమణదాస్ కుమారుడు ధర్మతేజ్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి పెద్ద ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం ఆ అబ్బాయికి బెంగళూరు హాస్పిటల్లో చికిత్స జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న ధర్మవరం నియోజకవర్గ సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ బుధవారం వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం 20,000 రూపాయలను అందజేశారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో నష్టం జరిగిన అలకుంట కర్ణ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. తదుపరి బాధిత కుటుంబీకులు రాజగోపాల్కి కృతజ్ఞతలు తెలియజేశారు. ధర్మవరం నియోజకవర్గంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఆహ్వానిస్తుందని, అలాంటిది ఎమ్మెల్యే కేతిరెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటుంది అనడం సరియైన పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ నాయకులు కమతం కాటమయ్య, ఫణికుమార్, పురుషోత్తం గౌడ్, నాగూర్ హుసేన్స్, పరిసే సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎర్రగుంటలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం పార్టీనేనని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ర్యాలీని జరిపించి అభివృద్ధి నిరోధకులను తరిమి కొట్టండి ఆయన వైసీపీ నాయకులు అందరూ మాట్లాడటం జరిగింది. వైసీపీ నాయకులు అభివృద్ధి నిరోధకులని తెలుగుదేశం పార్టీని మాట్లాడటం దయాలు వేదాలు వదిలించినట్లే. ఎందుకంటే అభివృద్ధి అనేది వాళ్ళకు తెలియదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఇంకా 3 నెలలు ఉంది, 5 ఏళ్లకు. ఇంతకాలం అయిపోయింది. ఈ రాష్ట్రం అంతటా ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఏదైనా ఒక ప్రాజెక్టును పూర్తి చేశారా? ఎక్కడికక్కడ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏవైతే అభివృద్ధి చేశారో అవన్నిటినీ పూర్తిగా విస్మరించి మొత్తం అట్లే పెట్టేసి తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని అంతా అడ్డుకున్నారు. ఎవరు అభివృద్ధి నిరోధకులు? రాజధాని విషయం తీసుకోండి. అన్నీ ఇప్పుడు స్థానికంగా వెంకటరామరెడ్డి గారు మాట్లాడుతూ అభివృద్ధి నిరోధకులను తరిమి కొట్టండి అంటే ఏం చేశారు? అంగన్వాడీ సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా 2వ రోజు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా ఈ రోజు శతానిక CITU కార్యాలయం వద్ద నుండి అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి కాలేజీ సర్కిల్, కళాజ్యోతి సర్కిల్, NTR సర్కిల్, గాంధీనగర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం CITU రైతు సంఘం, CPM అంగన్వాడీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాటలు చెప్పడం మినహా అంగన్వాడీలకు చేసిన మేలు ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏవీ ఇంతవరకు అమలు కాలేదు. తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పిన హామీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి కానున్నా ఇప్పటి వరకు అమలు కాలేదు.
అంగన్వాడీలకు పనిభారం విపరీతంగా పెంచి వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. యాప్ల పేరిట ఇబ్బంది పెడుతున్నారు. సుప్రీంకోర్టు నిర్ణయించిన గ్రాట్యుటీని అమలు చేయడం లేదు. రాజకీయ వేధింపులకు గురి చేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తల ప్రధానమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీల నిరవధిక సమ్మెకు సిఐటియు, సిపిఎం రైతు సంఘం సంపూర్ణమైన మద్దతును తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు, కార్యదర్శులు ఆదినారాయణ, ఆయుబ్ ఖాన్, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న, సిఐటియు సీనియర్ నాయకులు ఎస్హెచ్ భాష, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి నామాల నాగార్జున, శేషంపల్లి మారుతి, ధర్మవరం అంగన్వాడీ ప్రాజెక్టు యూనియన్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అన్నదాన కార్యక్రమ నిర్వహణ దైవ సేవతో సమానమని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని శివానగరంలో పురాతనమైన శ్రీ బచ్చు నాగంపల్లి కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దంపతులు విచ్చేశారు. ఆలయ కమిటీ పెన్నెం గోపీనాథ్, ఆర్ఆర్ రామచంద్ర, బాసిరెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు ఘనంగా స్వాగతం పలుకుతూ వారి పేరిట ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే గుడి యొక్క విశిష్టతను ఆలయ కమిటీ సభ్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ కార్తీక చివరి మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని, దాతలు కమిటీ ఆధ్వర్యంలో ఈ నిర్వహణ జరిగిందన్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి రమారమి 5,000 మంది భక్తాదులు పాల్గొని అన్న ప్రసాదమును అన్నదాన కార్యక్రమం స్వీకరించడం జరిగిందన్నారు. ఈ అన్నదాన నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయ కమిటీ వారికి ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, వార్డు కౌన్సిలర్లు, పట్టణ భక్తాదులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకటి తీసుకోండి పా. డయల్ యువర్ డిఎంలో పాల్గొనండి. డిసెంబర్ 15వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ కావలి డిపో మేనేజర్ రాపూర్ శ్రీనివాసులు తెలిపారు. కావున ప్రజలు, ప్రయాణికులు 9959225643 నెంబర్కు ఫోన్ చేయడం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క అమూల్యమైన సూచనలు, సలహాలు ఇచ్చి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించుటకు సహకరించాలని కోరారు. కావలి డిపో పరిధిలోని ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను తెలపాలని, ఆర్టీసీ కల్పిస్తున్న సౌకర్యాలు, పథకాలు, రాయితీల గురించి తెలుసుకొని కావలి డిపో అభివృద్ధికి దోహదపడాలని డిపో మేనేజర్ రాపూరు శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక వెంగళరావు నగర్ జంగాల కాలనీలో ఇటీవల అగ్ని ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన దుడ్డు వరలక్ష్మి కుటుంబానికి రెడ్ క్రాస్ తరపున తమ వంతు సహాయం అందజేస్తామని కావలి రెడ్ క్రాస్ చైర్మన్ డి రవిప్రకాష్ తెలిపారు. గురువారం రెడ్ క్రాస్ బృందం వరలక్ష్మి కుటుంబానికి రెడ్ క్రాస్ తక్షణ సహాయ సామాగ్రిని అందజేశారు. తాత్కాలిక నివాసం ఏర్పరచుకోవడానికి టార్పలిన్ పట్ట, వంట పాత్రలు, హైజెన్ కిట్తో కూడిన సహాయ సామాగ్రి జిల్లా రెడ్ క్రాస్ తరపున అందజేసినట్లు ఈ సందర్భంగా రవిప్రకాష్ తెలిపారు. వరలక్ష్మి పిల్లలకు అవసరమైన రెడీమేడ్ దుస్తులు, పుస్తకాలు కూడా వెంటనే సమకూర్చుతామని అన్నారు. అంతేకాకుండా తమ రెడ్ క్రాస్ మహిళా బృందం కూడా తమ వంతు సహాయం అందజేస్తారని వివరించారు. విపత్తులు, ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రవిప్రకాష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ దామిశెట్టి సుధీర్ నాయుడు, జిల్లా పాలక మండలి సభ్యులు గంధం ప్రసన్నాంజనేయులు, కలికి శ్రీహరిరెడ్డి, రెడ్ క్రాస్ ప్యాట్రన్ సభ్యులు మరియు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కె రాజశేఖర్, కావలి రెడ్ క్రాస్ పాలక మండలి సభ్యులు పల్లకి లోకేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆహుతి అయిన పూరీలను పరిశీలించి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి కుటుంబానికి భరోసా ఇచ్చిన కావ్య కృష్ణారెడ్డి. నెల్లూరు జిల్లా కావలి వెంగళరావు నగర్ 18వ వార్డ్ జంగాల కాలనీలో మంగళవారం రాత్రి దీపం వెలిగించి గుడికి వెళ్లిన దుద్దు వరలక్ష్మి తిరిగి ఇంటికి వచ్చేసరికి దీపం అంటుకొని ఇల్లు మొత్తం పూర్తిగా కాలిపోవడం జరిగింది. స్థానికుల సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు.
సుమారు 2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని వరలక్ష్మి తెలిపారు. విషయం తెలుసుకున్న కావలి టీడీపీ నాయకులు కావ్య కృష్ణారెడ్డి ఈ రోజు కాలిపోయిన ఇల్లును పరిశీలించి వరలక్ష్మి కుటుంబానికి ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందజేశారు. వరలక్ష్మి కుటుంబానికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చిన కావ్య కృష్ణారెడ్డి అనంతరం ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడుతూ తక్షణమే ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందజేయాలని వారు తెలిపారు. ఎంఆర్ఓ నుంచి ఇమీడియట్లీ ఫైల్కి కొంత అమౌంట్ ఇచ్చారు. ఎంఆర్ఓ ఇవ్వాలి, విఆర్ఓ తెచ్చి ఇవ్వలేదు. మాట్లాడాను. తర్వాత మళ్ళీ మిగతా ఇస్తారు. 5 ఒక్క స్టెప్ వెనక ఇంకేమో ఉన్నాయి బట్టలు 2 జతలు ఎండు గొలుసులు, 2 జతలు సంపలు, ఇంకా అన్ని అవి దొరకలమ్మా. గొలుసులు ఒక జత దొరికినాయి. కమ్మలు అయితే కమ్మలు కూడా దొరుకుతాయి. చాలా తాగలు పడిపోయి అంటే సహాయం 50,000 రూపాయలు ఇచ్చుకొని ఇల్లు పట్టుకోండి. ధ్వంసం కావాలో సుపరిపాలన కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి. ధర్మవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే టీడీపీ లక్ష్యం. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తాం. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్. ప్రస్తుతం జరుగుతున్న విధ్వంసం, అవినీతి, దౌర్జన్య పాలన కావాలో లేక సుపరిపాలన అందించే తెలుగుదేశం పార్టీ పాలన కావాలో నిర్ణయించుకునే సమయం వచ్చిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం రూరల్ మండలం పరిధిలోని కత్తెకొట్టాల, మోటుమర్ల, నిమ్మలకుంట గ్రామాలలో ఆయన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళుతూ మినీ మేనిఫెస్టోకు సంబంధించిన పథకాలను వివరించారు. ఇంట్లో ఎవరెవరికి సంక్షేమ పథకాలు అందే అవకాశం ఉంది, దాని ద్వారా కలిగే లబ్ధి ఎంత అన్నది తెలియజేశారు. రైతులు, మహిళలకు, యువతకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని శ్రీరామ్ అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ అమ్మకు వందనం, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి నెల 1500 ఆర్థిక సహాయం ఖచ్చితంగా అందిస్తామన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఏవో సాకులు చూపుతూ పథకాలు ఎగ్గొట్టే పరిస్థితి ఉండదన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. అంతేకాకుండా ధర్మవరం నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్నది, అలాగే ఏ గ్రామానికి ఏది అవసరమన్నది ఇప్పటికే ఒక ప్రణాళికతో ఉన్నామన్నారు. సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధి ఒక టీడీపీతోనే సాధ్యమని శ్రీరామ్ అన్నారు. కావలి విశాల్ మార్ట్ పక్కన ఎస్బీఐ కాలనీలో నూతనంగా V2 దంత వైద్యశాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి డాక్టర్ రమేష్ రెడ్డి, డాక్టర్ అనూషా రెడ్డిలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా దంత వైద్యశాల ప్రారంభించడం జరిగింది. చూశాను, చూసి జనిత్ అంటే ఎవరంటే చెప్పాడు. నేను ఎప్పుడైనా ఎలా కంపేర్ చేస్తాను టీజీఎస్ఆర్ అని. నేను ఎస్ఆర్ఎం 10 years వర్క్ చేశాను, అసోసియేట్ ప్రొఫెసర్ సంతూరి. కావలి జంగాల కాలనీకి చెందిన అగ్ని ప్రమాద బాధితురాలు దుడ్డు వరలక్ష్మి 2 కుమారులు, 1 కుమార్తెకు ఈ రోజు సాయంత్రం ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న రెడ్ క్రాస్ జీవిత సభ్యులు వైవి గురుమూర్తి, వైవి టెక్స్టైల్స్ లో వారు ఎంపిక చేసుకున్న రెడీమేడ్ దుస్తులు 2 జతలు కొని ఇవ్వడం జరిగింది. వారిని రెడ్ క్రాస్ కార్యాలయంకు తీసుకువచ్చిన రెడ్ క్రాస్ ప్యాట్రన్ సభ్యులు మరియు మాజీ కౌన్సిలర్ కనపర్తి రాజశేఖర్ కి గరిష్టంగా డిస్కౌంట్ ఇచ్చిన గురుమూర్తి ధన్యవాదములు తెలిపిన రెడ్ క్రాస్ సభ్యులు. కావలి పట్టణంలో 23వ తేదీ జరగబోయే గంధ మహోత్సవం సందర్భంగా స్థానిక జెండా చెట్టు, శ్రీ శ్రీ హజరత్ నాగూర్ మీరా స్వాములు వారి దర్గా మరియు ఒంగోలు బస్టాండ్ వద్ద ఉన్న పుట్టే షావలి దర్గాల వద్ద జర్రీ ఉత్సవం నిర్వహించారు. దర్గాల వద్ద ముస్లిం పెద్దలచే ఫాతిహా నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు జెండా చెట్టు దర్గా వద్ద రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఈతముక్కల బాలమురళీరెడ్డి విచ్చేయగా వారిని ముస్లిం పెద్దలు సత్కరించారు. ఈ కార్యక్రమంలో దర్గాబీ పెద్దలు షేక్ నజీర్ బాషా, షేక్ షాహుల్ హమీద్, షేక్ గాయుజుద్దీన్, షేక్ ఫిరోజ్ అన్సర్, షేక్ షఫీ, పండు, జానీ పాల్గొన్నారు.
शमशी दुआ बदरी खुदा सदरुल्ला नूरुल हुदा सैफुल वला मिसबाहुल जमीलेशियम शक्रुम सारी जूद वल्करो वल्लाहु आसिरुहु वजील खादिमुहु वल बुर्राहु मतलूब मिराज सफर सिदरतु मुंता मकाम क़ौबा हौसैनी मतलूब मक़सूद मौजूद सय्यदुल मुशम खातिम नबी जसील मुस्लिम अनीसिल गरी रहमतुल्लाह अलैहि रहमतुल आसमी मुराद तमसिल आसमी सिराज जालिकी मिसबाह मुफरद मुदील फुकाय गुरबा मसाजिद भैया चेकबुक गाड़ी में శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన పెద్దపౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ 9949906107 ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు. దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, సంతానం కలగకపోవడం, వివాహం జరగకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, కుటుంబంలో ధన నష్టం జరగటం, అప్పుల పాలవటం, రోడ్డు ప్రమాదాలు జరగటం, అనారోగ్యం పాలవటం, పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం, ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుచున్నారని తెలుసుకోండి. నరదిష్టి, నాగదోషం, చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వశీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం 15 రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి సంప్రదించండి. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన పెద్దపౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ 9949906107